ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా వేగంగా దర్శనాలు అయిపోతాయి, గంటలోనే అయిపోతాయి, 2 గంటల్లోనే అయిపోతాయి. ఇలాంటి ఉపన్యాసాలు వద్దు అన్నది నేను అనేక సార్లు ప్రస్తావించాను. గంటలో దర్శనం చేయించడం ఇంపాసిబుల్, ఓన్లీ వీఐపీలకు సాధ్యం. అది చైర్మన్ వీళ్ళు అనుకుంటే, అంతకు తప్పించి ఇంకొకటి అసాధ్యమైన పని. అక్కడ లక్షలాది మంది ఉంటే ఎందుకు ఆ పోచుకోలు కబుర్లు చెప్పుకోవడం మనం? ఇప్పుడు నిన్న 65 లక్షల మంది, 6 లక్షల మంది, లేకపోతే ఇది 65,000 మంది, 70,000 మంది ఈ టైపు దర్శనాలు జరిగింది మొదటి 3 రోజులు కూడా. వైకుంఠ ఏకాదశికి మొదటి 3 రోజులు 65,000 ఆ రేంజ్లో జరిగింది. ఇప్పుడు ఎంతమంది అవుతున్నది అంటే లెక్క కట్టడం కష్టం. 20 గంటల సమయం పడుతుంది ఇప్పుడు దర్శనానికి. 20 గంటల సమయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా తీసుకెళ్ళిందా? మనమే రాస్తున్నాం బ్రేకింగ్లో 20 గంటల సమయం పడుతుంది అన్నట్టు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కొంత సమయం తప్పదు అని ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. చేతనైతే చెయ్యండి, తప్పులేదు, కానీ చేసి చూపించి ఆ పైన మాట్లాడండి. ముందుగా ఇది చేసేస్తామని ప్రకటించకండి. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏం చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? దేవుడిని మన ఎదురుగుండా ఏం చూపెట్టదు కదా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలా. దేవుడి దగ్గరని మన దగ్గరికి తీసుకురాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి. ఎప్పుడైనా సరే మనమే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆ వెళ్ళేటటువంటి సందర్భానికి సంబంధించినటువంటిది క్లియర్గా క్యూ లైను, ఆ కంపార్ట్మెంట్లు, ఆ బార్లు ఇవన్నీ నడుస్తాయి. దాంట్లో ఏదో వచ్చేస్తే మారిపోతుంది అనేటటువంటిది వాళ్ళకు డబ్బులు పోతున్నాయి ఇప్పుడు ₹1,00,00,000. ఇదివరకైనా మనకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇదివరకు సీసీ కెమెరా లేవా? ఆ సీసీ కెమెరాల నుంచి చూడట్లేదా? అదే కమాండ్ కంట్రోల్ రూము. ఏముందనుకో పేరు పెట్టి మనం వాడేసేసి మేము అద్భుతం చేస్తున్నామని చెప్పుకోవడం ఎందుకు? శ్రీవారి ఎదుట గొప్పలు పోవద్దు, శ్రీవారి ఎదుట అతిశయానికి పోవద్దు, శ్రీవారి ఎదుట భక్తులని ఇబ్బంది పెట్టద్దు. భక్తులకి వసతి కల్పించడమే ధర్మకర్తలుగా అయినటువంటి ప్రభుత్వమైన అలాగే బోర్డు మెంబర్ల యొక్క లక్ష్యంగా ఉండాలి. భక్తితో విధేయతతో ఉండండి, స్వామివారు బాగా చూసుకుంటారు.